బెజాడ్ అన్న మొన్న గొడవైంది బర్లక్కని ఇది ఏదో వీడియో అలా ఫాదర్ తో నువ్వే చేపించినా అని. నేను చేపిలేదన్న, ఎందుకన్నా పద్దాకు వస్తారు ఇక్కడికి. నేను చేపిలేదన్న, ఆల్రెడీ అవుతుంది కదా. నేను చేపిలే, ఆ వీడియో వెళ్తానికి నేను అలా చేశాను కానీ నేను అలా చేయలేదు అని చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, పొద్దున్నే వచ్చారు. ఒక వీడియో చూశానన్న, వాళ్ళ నాన్నని ఒప్పుకున్నాడు, నాతో ఎవరు చేపియలేదు అని చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇంతకు ముందు ఒక వీడియో వైరల్ అవుతుంది ఆల్రెడీ. అవునా? మరి నిజమే కదా, నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. నిజాలు తెలుసుకోకుండా ఆమె చేసుకో. మరి ఇప్పుడు తప్పు ఎవరిది? మీడియా ముందు అడుగుతున్నానండి, కెమెరాలు పెట్టారు, ఏ మీడియాలో కూడా నాకు తెలీదు. మరి నేను తప్పు చేయలేదు. నేను ఆ వీడియో చేసినందుకు సారీ కూడా చెప్పాను. మీరు అందరూ వినే ఉంటారు. వాళ్ళు దాన్ని ఎలా చేసుకున్నారంటే వాళ్ళ నాన్న వీడియో నేనే చేసినట్టుగా సారీ చెప్పినట్టుగా వాళ్ళు పుష్టించారు. ఇప్పుడు మరి వాళ్ళ నాన్న మాటల్లోనే చెప్పాడంట. నేను ఇంకా వీడియో చూడలేదు. వీళ్ళందరూ చూసి కంగారుగా బళ్ళు వేసుకుని వచ్చారు ఇక్కడికి, నా దగ్గరికి. మరి ఇప్పుడు దీనికి ఏమంటారు, ఏ సంబంధం చెప్తారు? కొన్ని లక్షల మంది నన్ను కొట్టినట్టుగా ఆ వీడియో చూశారు. బరిలక్ గురించి కొంతమంది పాజిటివ్గా మాట్లాడారు, నాది తప్పు అన్నారు. ఫ్యాన్స్ ఎక్కడ కనపడితే బట్టలు ఉడతీస్తంతా అన్నారు. మరి దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళ నానే సొంతంగా ఇప్పుడు చెప్పాడంట. కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారంట. మరి దాన్ని బట్టి ఇప్పుడు చెప్పండి సమాధానం అన్న. ఇప్పుడు బర్లక్కది రాజకీయ నాటకం అనొచ్చా మనం? మరి అంతే కదా. దీన్ని బట్టి నన్ను పిచ్చినా కొడుకుని ఏదో అమాయకుడిని టార్గెట్ చేద్దాం అనుకుంటా. మరి ఇప్పుడు సొంతగా నానేగా మరి చెప్పింది. వాళ్ళ నాన్న ఇప్పుడు ఆ వీడియోలో తాగున్నాడా? అది చెప్పు, తాగున్నాడా? లేడు, తాగి అయితే లేడు బ్రో, నార్మల్గా ఉన్నాడు. అదిగోండి, అప్పుడు తాగి చేపించానని చెప్పారు. ఇప్పుడు మరి తాగి కూడా లేడంట. మరి దీనికి మీరు కామెంట్ చెప్పండి. ఏ రకంగా మీరు నాకు న్యాయం చేస్తారు, ఏ రకంగా ఏం చేస్తారు మీరు చెప్పండి. మరి నేను ఈ రోజు వచ్చా బయటికి, అది కూడా వీళ్ళందరూ వస్తే పైనుంచి తీసుకొచ్చారు. వీళ్ళు ఏంటో నాకు తెలియక దాని గురించి అనుకోండి నేను చెప్పనని చెప్తే, కాదన్నా నీ మంచికేనన్నా, ఒక వీడియో బయటకు వచ్చిందన్నా, వైరల్ అవుతుంది, రా అన్న కృష్ణ అన్న అంటే నేను బయటకు వచ్చా. ఇప్పుడు నా బాధ మీకు చెప్పుకుంటున్నా, దీనికి న్యాయం చేయండి. మరి మీడియా ముందు నన్ను అలా చేసింది కదా, మరి ఏంటి దానికి పరిష్కారం ఏంటి చెప్పండి. భయ్య ఓవరాల్గా ఏమంటాను, ఆడియన్స్కి ఏం చెప్తున్నావు? ఆడియన్స్కి ఒకటే చెప్తాను, నిజాలు తెలుసుకోకుండా ఏదో వీడియో చూసేసి నన్ను తప్పట్టారు. మరి ఇప్పుడు దీనికి ఏమంటారు? భయ్యా నీకు బర్లక్క కొట్టింది కదా, బర్లక్క ఏం చెప్పబోతున్నావు? బర్లక్క ఒకటే చెప్తున్నా, దాన్ని ఏమంటారంటే నత్వహారం కంపల్సరీ ఇవ్వాలి. ఏంటి నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను అక్కడికి చెప్తున్నా, అమ్మ మీ నాన్న నీకు చెప్పాడా అంటే, లేదు మా నాన్న దగ్గర నువ్వే వెళ్ళావు, ₹1,00,000 ఇచ్చావు, నువ్వే చేపించావు అని గట్టిగా అరిచేసి ఏడిచింది కదా. మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి సమాధానం.